Are you still looking at me? హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్జామ్స్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ సమాసాల గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సమాసం అంటే మీనింగ్ ఏంటో చూడండి ఫ్రెండ్స్. రెండు పదాల యొక్క కలయికను సమాసం అంటారు. రెండు పదాలు అంటే ఇక్కడ చూడండి, కింద ఎగ్జాంపుల్ కూడా రాశాను. రామ బాణం. రామ అనేది పూర్వపదంగా భావిస్తారు, అదేవిధంగా బాణం అనేది ఉత్తర పదంగా భావిస్తారు. రెండు పదాలు ఉన్నాయి కదా, రెండు పదాల కలయికని సమాసం అంటారు. అదేవిధంగా కర్మధారయ సమాసం అంటే ఏంటో చూడండి. విశేషంలో కూడుకున్న సమాసాలను కర్మధారయ సమాసాలు అంటారు. ఇప్పుడు మన కర్మధారయ సమాసాలు ఏమేంటియో అవేంటి వాటి ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, దానికి ఎగ్జాంపుల్ అదేవిధంగా సూత్రం రాశాను. అదేవిధంగా రెండోది వచ్చేసరికి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. అదేవిధంగా థర్డ్ది విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ ఫిఫ్త్ది ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ సిక్స్త్ వన్ సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ దిగు సమాసం, అదేవిధంగా ద్వంద్వ సమాసం, దాని ఎగ్జాంపుల్స్. అదేవిధంగా బహుళ సమాసం, అదేవిధంగా రూపక సమాసం, వాటి ఎగ్జాంపుల్స్. ఫ్రెండ్స్, సమాసాలకు సంబంధించిన వీడియో చేయడం ముఖ్య కారణం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ సమాసాలు అనేవి 10th అడుగుతాడు, అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో అడుగుతాడు, అదేవిధంగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు కూడా అడుగుతారు. అక్కడ ఎలా అడుగుతారంటే కొన్ని కర్మధారయ సమాసాలు, అదేవిధంగా వాటి ఎగ్జాంపుల్స్ రాయమని అడుగుతారు. అదేవిధంగా తత్పురుష సమాసాలు, వాటి ఎగ్జాంపుల్స్ అని అడుగుతారు. అలా అడిగినప్పుడు మనం ఈజీగా రాయడానికి ఉండేటట్టు నేను ఈ వీడియో ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. వీటి వరకే ఎగ్జామ్కి ఇంపార్టెంట్గా, అదేవిధంగా ఈజీగా మనం గుర్తుపెట్టుకునే విధంగా నేను ఎగ్జాంపుల్స్ కూడా ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంలో విశేషణం సమాసంలోని మొదటి పదంలో ఉంటే దానిని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. దాంట్లో ఎగ్జాంపుల్స్. అదేవిధంగా విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం అంటే విశేషణం అనేది రెండో పదం అంటే పూర్వపదమే ఉత్తర పదమే కదా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, రామబాణం అనేది రామ అంటే మొదటి, అంటే దానికి బదులుగా వాడేది పూర్వపదం. ఇక్కడ బాణం అనేది రెండో పదం అంటే ఉత్తర పదమే కదా, అందుకని ఇక్కడ విశేషణం రెండో పదంలో ఉంది కాబట్టి దీనిని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. అదేవిధంగా ఉభయపద కర్మధారయ సమాసం అంటే చూడండి, నేను ఈజీగా మీకు గుర్తుండేటట్టు కీవర్డ్స్ కూడా అండర్లైన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఉపమానం అంటే పోల్చడానికి తెచ్చిన వస్తువు, అదేవిధంగా ఉపమేయం అంటే మన దగ్గర ఉన్న వస్తువు. అదేవిధంగా మొదటి పదం ఉపమానంగా, రెండవ పదం ఉపమేయంగా ఉంటే దానిని ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. వాటి ఎగ్జాంపుల్స్. అదేవిధంగా ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసానికి ఎగ్జాంపుల్స్. అదేవిధంగా సూత్రం సంభావన పూర్వపద కర్మధారయ సమాసంలో సంభావన అంటే పేరు, పేరు ఉన్న పదాన్ని ఉన్న సమాసాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. అదేవిధంగా దిగు సమాసంలో సంఖ్యావాచకం ఉంటే ఉన్న పదాన్ని దిగు సమాసం అంటారు. అదేవిధంగా ద్వంద్వ సమాసానికి ఎగ్జాంపుల్స్ సూత్రం, అదేవిధంగా బహుళ సమాసానికి ఎగ్జాంపుల్స్ సూత్రం, అదేవిధంగా రూపక సమాసం. ఇప్పటిదాకా మనం కర్మధారయ సమాసానికి సంబంధించిన సూత్రాలు, అదేవిధంగా ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం తత్పురుష సమాసానికి ఎగ్జాంపుల్స్, అదేవిధంగా వాటి సూత్రాలు నేర్చుకున్నాం. అసలు తత్పురుష సమాసం అంటే మీనింగ్ చూడండి ఫ్రెండ్స్.
ప్రాధాన్యం కలిగి విభక్తులతో కూడుకున్న సమాసాలను తత్పురుష సమాసం అంటారు. అసలు తత్పురుష సమాసాలు అంటే ఏంటో చూడండి ఫ్రెండ్స్. ప్రథమ తత్పురుష సమాసం, అదేవిధంగా ద్వితీయ తత్పురుష సమాసం, అదేవిధంగా తృతీయ తత్పురుష సమాసం, నెక్స్ట్ చతుర్థి తత్పురుష సమాసం, అదేవిధంగా పంచమి తత్పురుష సమాసం, నెక్స్ట్ షష్ఠి తత్పురుష సమాసం, నెక్స్ట్ సెవెంత్ వచ్చేసరికి సప్తమి తత్పురుష సమాసం, అదేవిధంగా ఎయిత్ వన్ వచ్చేసరికి నై తత్పురుష సమాసం. చూడండి, ప్రథమ తత్పురుష సమాసంలో ఏమేమి ఉంటాయి? విభక్తులు, డూ, మూవులు అనే విభక్తులు ఉంటాయి. అదేవిధంగా ద్వితీయ సమాసం తత్పురుష సమాసంలో ఏముంటాయి? నిన్, నన్, నున్, కుర్చి, గురించి అనే విభక్తులు ఉంటాయి. అదేవిధంగా తృతీయ తత్పురుష సమాసంలో చేతన్, చెన్, తోడంతో ఉంటాయి. అదేవిధంగా చతుర్థి తత్పురుష సమాసంలో కొరకొన్కాయ్ అనే విభక్తులు ఉంటాయి. అదేవిధంగా పంచమి తత్పురుష సమాసానికి వచ్చేసరికి వలనన్, కంటెన్, పట్టి అనే విభక్తులు ఉంటాయి. అదేవిధంగా షష్ఠి తత్పురుష సమాసానికి వచ్చేసరికి కిన్, కున్, యొక్క, లోన్ అనే విభక్తులు ఉంటాయి. అదేవిధంగా సప్తమి తత్పురుష సమాసానికి వచ్చేసరికి అందున్, నన్ అనే విభక్తులు ఉంటాయి. ఇక్కడ నై తత్పురుష సమాసానికి వచ్చేసరికి కానిది, లేనిది అనే అర్థంతో ఏర్పడే సమాసాలను నై తత్పురుష సమాసం అంటారు. వాటికి ఎగ్జాంపుల్స్ ఫ్రెండ్స్. ఈ ఎగ్జాంపుల్స్ అదేవిధంగా సూత్రాలు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఏం లేదు, మనం ఏ తత్పురుష సమాసానికి ఏ విభక్తులు వస్తాయి అనే ఒక్కటి విషయం గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఎగ్జామ్లో అటెంప్ట్ చేసి మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. మంచిగా ఈజీగా గుర్తుండేటట్టుగా నేను ఎగ్జాంపుల్స్ కూడా ప్రిపేర్ చేశాను, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఎందుకబ్బా ఈ సూత్రాలు ఈజీ అంటున్నారు అనుకోవద్దు. ఇక్కడ చూడండి, డుమువులతో కూడుకున్న విభక్తి ప్రత్యయాలను ప్రథమ తత్పురుష సమాసం అంటారు. ఇక్కడ చూడండి, ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ విభక్తులు ఏముంటాయి వాటి వరకు రాసి అనే విభక్తి ప్రత్యయాలతో కూడుకున్న సమాసాలను మీరు ఏ సమాసం రాస్తున్నారో దాని పేరు రాయండి ఫ్రెండ్స్, సరిపోయిద్ది. మీరు జాగ్రత్తగా నేను రాసిన సూత్రాలు గమనిస్తే మీకే ఈజీగా అర్థమైపోయిద్ది నేను ఎందుకు ఈజీ అని చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ మై వీడియోస్ ఇన్ అవర్ నోటిఫికేషన్. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈజీగా మనం గుర్తుపెట్టుకునే విధంగా నేను ప్రిపేర్ చేసి మీకు ఈ వీడియో అందిస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.